ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రచార పరంలో భాగంగా ఈరోజు కొండపల్లి ఉదయం సాయంత్రం ఇబ్రహీంపట్నం ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. గ్రామాల్లో కూడా అధిక భాగం గ్రామాల ప్రచారం పూర్తయింది. ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లి నేను నా కుటుంబ సభ్యులంతా కూడా గడప గడపకు వేయడం జరిగింది. అది కూడా దాదాపుగా 85% మిగిలిన 15% వచ్చేది. ప్రజలు తెలుగుదేశం పార్టీని కూటమిని గెలిపించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో కూడా మైలవరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీరని అన్యాయం చేశారు. ఇబ్రహీంపట్నం కొండపల్లికి తాగునీరు ఇవ్వలేదు, అట్లాగే గ్రామాలకు తాగునీరు అందించలేదు. మన ప్రాంతానికి ప్రధానమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ఉద్దేశపూర్వకంగా 5 సంవత్సరాల కాలంలో 500 కోట్లు కూడా కేటాయించకుండా తొక్కిపెట్టారు ప్రాజెక్టు. అలాగే పక్కనే పొరుగున వస్తున్నటువంటి అమరావతిని ఈ ప్రాంత యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే అమరావతిని నాశనం చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళ ఆస్తుల విలువలు కోల్పోయే పరిస్థితి కల్పించారు. ముఖ్యమంత్రి గారికి ఈ కృష్ణా జిల్లా మీద, ఈ పక్కన గుంటూరు జిల్లా మీద ఏ రకమైనటువంటి ప్రేమ లేకపోగా వారికి ద్వేషం ఉంది. ఆయన చేసే చర్యలు ప్రతి చర్య కూడా అదే చూపిస్తూ ఉంది. కాబట్టి 2019 ఎన్నికలకు ముందు ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు 24 ఎన్నికల్లో గెలిస్తే వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి, మన ప్రాంతానికి వచ్చిన రాజధానిని నేను తరలిస్తాను అని ఇప్పుడు విసుగుగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మనమందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి మన రాజధానిని మనం కాపాడుకోవాలి, మన ప్రాంతంలో వచ్చే రాజధాని మనం కాపాడుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తును మనం కాపాడుకోవాలి, మన భవిష్యత్తు తరాలకు వచ్చే అవకాశాలను మనం కాపాడుకోవాలంటే మనమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. ఈ ప్రాంత అభివృద్ధిని కొనసాగించాలంటే ఎన్డీఏ కూటమి కోరుతుంది. సార్, కొండపల్లి మున్సిపాలిటీకి మెయిన్ సమస్య తాగుని సమస్యలు ఎన్ని రోజులు పూర్తి మిగిలిన తర్వాత? ఇబ్రహీంపట్నం కొండపల్లికి ప్రధానమైన సమస్యలు 2. 1 తాగునీటి సమస్య, 2 కాలుష్య సమస్య, దాని తర్వాత 3 సమస్య. తప్పకుండా నేను చాలా కృషి చేసి 55 కోట్లు ఇంటింటి కుళాయి కోసం శాంక్షన్ చేయించాను. అది చివరిదాకా సాగదీసి నోటిఫికేషన్కి 1 వారం ముందే టెండర్లు పిలిచారు. అది ఆగిపోయింది నోటిఫికేషన్ వల్ల. తప్పకుండా ఈ ప్రభుత్వం మారగానే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి మాసాల్లోనే టెండర్లు పిలిపించి తప్పకుండా మంచినీటి సమస్యలు పరిష్కారం చేస్తాం. అట్లాగే ఇక్కడ కాలుష్యానికి ప్రధాన కారణం ఏంటంటే బీటీపీఎస్ లోపల కూడా ఏమైతే యాష్ వస్తుందో ఆ వచ్చే పైపులకే కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేసి అక్కడే కాల్చి ఈ వైసీపీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాలు, ఈ జిల్లా ప్రధాన ప్రతినిధి రోజు 50-60 లారీలు డైరెక్ట్గా లోపల నుంచి కార్చి లోడ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే చుట్టుపక్కలంతా కూడా మళ్ళీ రేపు ప్రభుత్వం మారితే మాకు యాష్ రాదని మొత్తం యాష్ స్టాకులు పెట్టున్నారు. నిన్న గాలిదుమ్ము వస్తే అసలు వీటీపీఎస్ లేదా ఇబ్రహీంపట్నం కొండపల్లి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా కనిపించకుండా ఒక మేఘం ఆవరించినట్టుగా తయారైపోయింది. ఇదంతటి కూడా ముఖ్యమంత్రి గారి కన్సర్న్లో తెలిసే జరిగింది. ఈ స్టాకులు పెట్టడం, ఈ అమ్మకాలు, బూడిదంతా కూడా వాటిని తప్పకుండా వెంటనే అరికడతాం. గతంలో ముఖ్యమంత్రి గారే రాజమండ్రి ప్రాంతానికి సంబంధించిన కొందరికి అనుమతులు ఇచ్చి మళ్ళా ఇక్కడ ఏం ఎరగనట్టు కూర్చొని ఈరోజు ఈ 4 మాసాలు బట్టి జరుగుతున్న తంతంతా ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఈ ఇబ్రహీంపట్నానికి, కొండపల్లికి అభివృద్ధిలో కావచ్చు, ఈ కాలుష్యంలో కావచ్చు తీరని అన్యాయం చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వానికి గుర్తు చెప్పాలని ప్రజలు. మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలో కృష్ణప్రసాద్ గారు నేను వాళ్ళ ప్రచారం తిరగడం జరిగింది. అద్భుతమైన ఆహ్వానం అందింది. కొండపల్లి ప్రాంతం అంతా తెలుగు పసుపుమయం అయిపోయింది. వాళ్ళ కూటమి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ విశేష కృషి ఈ అద్భుతమైన ప్రచార ర్యాలీలు. తప్పకుండా రాష్ట్రంలో ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. భారీ మార్పు వస్తుంది. అంటే మరొకసారి ప్రజా జీవితంలో కనపడని విధంగా వైకాపా కనపడని విధంగా భారీ మార్పు రాబోతుంది. తప్పకుండా ఘన విజయం సాధిస్తున్నాం. ఇవాళ సాయంత్రం మా ముగ్గురు ప్రధాన నాయకులు నరేంద్ర మోడీ గారు, గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీ గారు, అంతేకాకుండా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ బ్రహ్మాండమైన రోడ్ షో చేయబోతున్నారు విజయవాడ నగరం. ఆ విజయవాడ నగరం రోడ్ షోతో విజయవాడలో 80% ప్రజలు ఇవాళ కూటమి అభ్యర్థులను బలపరిచి 7 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో మేము కూటమి అభ్యర్థులు గెలవబోతున్నాం. రాష్ట్రం మొత్తం మీద 170 నియోజకవర్గాల్లో పార్లమెంట్ 24
పార్లమెంట్ నియోజకవర్గాల్లో మేము గెలవబోతున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.